నా పేరు కే ప్రమిళ. మధ్యాహ్న భోజనము 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. గత 4 నెలల నుంచి బిల్లులు వస్తలేవు. కోడిగుడ్డు బిల్లు వస్తలేదు. జీతాలు పెంచుతా అంటున్నారు, పెంచుతలేరు. బాకీలేమో ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు. మస్తు బాధలు ఉన్నాయి మాకు. ఆ బాధలు అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు లేరు. మరి ఎంతవరకు కరెక్ట్? ఇట్లా బిల్లులు ఆపుడు, అన్ని కాలు బియ్యమే ఇస్తారు, అన్నీ మేమే తెచ్చుకోవాలి. ఉప్పుతోటి 9. ఇంట్లో వంట చేసుకుంటేనే 100 రూపాయలు కావాలి. ఆడ 100 మందికి అంటుడు. ఎట్లా వండుతారు, ఎట్లా చేస్తారు? మరి ఎంతవరకు కరెక్ట్ ఈ గవర్నమెంట్? రేవంత్ అన్న ఇకనన్నా స్పందించి మాకు 10,000 ఇస్తామని చెప్పేసి ఓట్ల కంటే ముందు మాకు ఆహ్వానం ఇచ్చిండు. మాకు 10,000 రూపాయలు లేవు, ఏం లేవు. ఆ 3,000 జీతం సుఖ ఇప్పుడు 6 నెలలు అవుతుంది. జీతం లేదు, ఏం లేదు. గుడ్డు బిల్లులు లేవు, పెట్టిన పెట్టుబడి లేదు. మాకేమో ఈ స్కూల్ అట్లా టీచర్స్ ఏమో మీరు పెట్టిందాకా కాదమ్మా ఖచ్చితంగా వంట చేయాలని చెప్పేసి అంటుండ్రు. మరి ఇంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ మేము కావాలని కోరుకొని మేము ఆయన గెలిపించుకున్నాము. మాకు మధ్యాహ్న భోజనం వాళ్ళు అని అన్నం ముచ్చట్నే ఎక్కడ వినబట్టలేదు. మరి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము సార్లు కోరుకుంటున్నాం.